ఎట్టకేలకు మరికొన్ని గంటల్లోనే జనవరి నెలకు సంబంధించినటువంటి పింఛన్లన్నీ కూడా మీరందరూ కూడా పింఛన్దారులందరూ కూడా తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి జనవరి కానుకగా మీకు అందరికీ కూడా ప్రభుత్వం అందజేస్తుంది కాబట్టి మీరు పూర్తి స్థాయిలో కూడా అంటే ఇతర ప్రాంతాల్లో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా సరే అందుబాటులో ఉండి రేపు ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి కూడా ఈ పెన్షన్ల ప్రక్రియ అనేది ప్రారంభిస్తారు. సాయంత్రం వరకు ఇస్తారు. బట్ మీ ప్రాంతాల్లో ఈ పెన్షన్లన్నింటినీ కూడా తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోబాకండి. ఎందుకంటే ఎల్లుండి నూతన సంవత్సరం వేడుకలు జరుగుతాయి కాబట్టి మీకు ఎన్నో అవసరాలు ఉంటాయి. ఇంటికాడ కుటుంబం కావచ్చు, అదేవిధంగానే మెడికల్ కావచ్చు, ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. నెలంతా పింఛన్ల మీదనే ఆధారపడతారు కాబట్టి మొదటి రోజు అది కొత్త సంవత్సరం రోజు అందరూ సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, పింఛన్దారులు వివిధ రకాల వర్గాలకు చెందిన పింఛన్దారులందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 64 లక్షల పైగా కూడా పింఛన్లు ఈసారి కూడా, ఎందుకంటే నెల నెల పెరుగుతున్నాయి స్పోర్ట్స్ పెన్షన్లు అని ఇట్లా రకరకాలుగా కొన్ని అంటే పెంచుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి దాదాపుగా 64 లక్షల పైగా కూడా ఈసారి కూడా పింఛన్లు ఇవ్వబోతున్నారు. దాదాపుగా 2,800 కోట్ల రూపాయలకి సంబంధించి పైగా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. బట్ మీరందరూ కూడా మరికొన్ని గంటల్లో ఈ పింఛన్ తీసుకుంటారు కాబట్టి ఒకవేళ మీరు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళకందరికీ కూడా ఈ సమాచారం ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో రేపు ఉదయం నుంచి కూడా పింఛన్లన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఒకవేళ రేపు మిస్ అయింది అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు మిస్ చేసుకుంటే ఇంక ఎల్లుండి హాలిడే ఉంటుంది, ఎవరు కూడా అందుబాటులో ఉండరు. 2వ తారీఖున మీరు పింఛన్లు తీసుకోవచ్చు. మరి 2వ తారీఖున మిస్ అయితే మిస్ చేసుకోబాకండి. ఎందుకంటే ఆ రోజే మళ్ళీ దాని తర్వాత ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉండవు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపే తీసేసుకోవడం మంచిది. దానికి సంబంధించి మాత్రం పింఛన్లకు సంబంధించింది. ఇంకోటి ఏరా అంటే కొత్త పింఛన్లకు సంబంధించి ఇప్పుడు జిల్లాలకు సంబంధించి ఒక మంచి శుభవార్త మనం చెప్పుకోవచ్చు. గతంలో జిల్లాలకు సంబంధించి 200 మందికి మాత్రమే నెల నెల అంటే జనవరి నుంచి ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. బట్ ఏంటంటే ఇప్పుడు అంటే 28 జిల్లాలు పెరిగాయి కాబట్టి కొంచెం మీకు ఇది ఒక మంచి అవకాశమే. బట్ అందువల్ల ఈ జిల్లాలకు అనేది పెరిగాయి కాబట్టి ఇది కూడా ఒక అంటే కొద్దిగా వెసులుబాటు అనేది చెప్పుకోవచ్చు. అంటే భారీగా ఏం కాదులేండి, బట్ 200 మందికి జిల్లాలు పెరిగాయి కాబట్టి అందువల్ల పెరిగిన జిల్లాలు అన్నిటికి కలుపుకుంటేనే 200 ఒక్కో జిల్లాకి ఇస్తారు. చిన్నదే, బట్ మనం గతంలో కూడా మనం ఎన్నో చెప్పుకున్నాం. అది పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ 1-2 నెలలు ఏంటి, ఎందుకంటే ఇప్పుడు ఆ 200 మందికి ఇచ్చేది కూడా ఈ అంటే పూర్తి స్థాయిలో దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగానే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులకు కావచ్చు, క్యాన్సర్ పేషెంట్ ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాబట్టి బట్ వాళ్ళకందరికీ కూడా ఒక వెసులుబాటు ఉంటుందనే ఆలోచనతోనే ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్త అప్లికేషన్లు కూడా జనవరిలోనే 1వ తారీఖు 2వ తారీఖు నుంచి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో కొంచెం వాళ్ళకందరికీ కూడా కాస్త ఉపశమనం. 200 అనేది బట్ తక్కువే, బట్ కానీ అది పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరే, ఏదైనా సరే వాళ్ళకు ఒక వెసులుబాటుగానే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ పింఛన్లకి సంబంధించి కొత్తవి అవన్నీ కూడా మార్చి ఏప్రిల్ తర్వాత కూడా అందరికీ కూడా కాస్త అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. డిస్కషన్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చి ఇక మామూలుగా మీకు సంబంధించి కొన్ని గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి అంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేదండి. ఆ వాలంటీర్ వ్యవస్థ వల్ల పూర్తి స్థాయిలో చాలా చోట్ల వాళ్ళు ఏం చేశారంటే పింఛన్లకు సంబంధించి వాళ్ళ నెంబర్లే పెట్టేసుకున్నారు అక్కడ పింఛన్దారులకు సంబంధించి. అంటే ఇన్ఫర్మేషన్ వెళ్తుందనా లేదంటే ఇంకేదైనా సరే జరుగుతుందనా ఏంటో కానీ, బట్ చాలా చోట్ల అంటే పెన్షన్లకు సంబంధించి మాత్రం ఏదున్నా కూడా వాళ్ళ నెంబర్లు పెట్టారు, లబ్ధిదారులది పెట్టకుండా. అది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. మీ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దాన్ని చెక్ చేసుకోండి, మీ నెంబర్ మాత్రమే పెట్టుకోండి. ఒకసారి మీకు పింఛించేటటువంటి అధికారో లేదంటే అక్కడ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వస్తే వాళ్ళని అడగండి ఏ నెంబర్ ఉంది నాకు. అక్కడ ఓపెన్ చేసిన వెంటనే మీరు పింఛన్ తీసుకునేటప్పుడు మీ డేటా అంతా ఓపెన్ అవుతుంది అక్కడ. ఎందుకంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఆధారు అన్నీ కూడా డీటెయిల్స్ ఓపెన్ అయిన తర్వాత మీ ఫోన్ నెంబర్ కూడా అక్కడ ఉంటుంది. అవన్నీ ఒకసారి మీరు చెక్ చేయండి. చెక్ చేసి, ఎందుకంటే ప్రభుత్వం నుంచి మీకు పింఛను ఇక్కడ మీరు వేలుముద్ర పెట్టే డబ్బులు తీసుకున్న వెంటనే ప్రభుత్వం నుంచి కూడా మీకు మెసేజ్లు వస్తాయి. అంటే పింఛను ఏ విధంగా అందుతుంది మీకు,
ఎట్లా మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే అధికారులు మీకు ఏ విధంగా పింఛన్ పంపిణీ చేస్తున్నారు, మీరు సంతృప్తి చెందారా లేదా, లేదంటే ఏదైనా సరే అందులో లోటుపాట్లు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా ఏంటి అంటూ కూడా మీకు మెసేజ్లు వస్తాయి. అదేవిధంగా కాకుండా ఐవీఆర్స్ నుంచి కాల్స్ కూడా వస్తాయి. ఆ మెసేజ్లు ఎందుకంటే అంటే చాలామంది చదువుకోలేరు కాబట్టి ఫోన్ కాల్స్ కూడా గవర్నమెంట్ నుంచి వస్తాయి. ఎందుకంటే ఇంత ఒక యజ్ఞం లాగా 64 లక్షల మంది వరకు కూడా ఇవాళ పింఛన్లు ఇస్తుంది. బట్ గత 6-7 నెలల కాలంలో అంటే ఈ 2025కి సంబంధించి చాలామంది ఆందోళన ఆవేదన వ్యక్తం చేశారు. మా పింఛన్లు తీసేస్తారేమో అనే ఒక భయం ఆందోళన వ్యక్తం చేశారు. బట్ ఇవన్నీ కూడా జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా దానికి సంబంధించి అవన్నీ కూడా భయాలు పోగొట్టి ఎక్కడ కూడా పింఛన్లు ఆపకుండా వెరిఫికేషన్ చేస్తున్నారు. పింఛన్లు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇప్పటివరకు ఒక్కరికి హోల్డ్ చేయలేదు. బట్ అది మంచిగానే జరుగుతుంది. ప్లస్ 2026లో నెక్స్ట్ ఇయర్లో కూడా ఆ 2-3 నెలల కాలంలో పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఒక కొలికి తీసుకొని వచ్చి నిజంగా అనర్హులైన వాళ్ళకి అందరికీ కూడా తొలగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంత లోపల దీనికి సంబంధించి కూడా మీరు మీ డేటా అసలు కరెక్ట్గా ఉందా లేదా, మీ ఫోన్ నెంబర్ల కాడ నుంచి, మీ ఆధార్ల కాడ నుంచి, మీ వ్యవస్థ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉందా లేదా అని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అదే కాకుండా ప్రభుత్వం ఈ రకంగా మీకు అందరికీ కూడా అవకాశం కల్పిస్తుంది కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఐవీఆర్స్ కాల్స్ని లిఫ్ట్ చేయండి. ఏదో అన్నోన్ నెంబర్ వస్తుంది కదా అని చెప్పి మీరు వదిలిపెట్టేయబాకండి. మెసేజ్లు వస్తే మెసేజ్లు చదవండి. అందులో మీకు చాలా ఇంపార్టెంట్ కాల్స్, మెసేజెస్ ఉంటాయి. ఏమంటే మీకు పింఛన్లు 1వ తారీఖే గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ వ్యవస్థ కానీ మీ దగ్గరకు వచ్చి ఇస్తున్నారా లేదా, లేదంటే మీరు వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి మీరు తీసుకుంటున్నారా, ఇట్లా రకరకాల ప్రశ్నలు అందులో ఉంటాయి. మీకు కాల్స్ వస్తాయి. దానికి మీరు అటెంప్ట్ చేయండి. మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ కావు. ఎందుకంటే కొన్ని చోట్ల ఆరోపణలు ఎలా ఉన్నాయంటే పింఛన్లు ఇవ్వాలని గ్రామ వార్డు సచివాలయాలు, అంటే ఎవరిని ఉద్దేశించి కాదు ఇది, నేను పింఛన్ ఇవ్వాలా అంటే మీ పల్లికి రావాలా అంటే దాదాపుగా ఒక 4-5 కిలోమీటర్లు ఉంది మీ ఊరు. బట్ మీరు అక్కడ ఒక 5-6 మంది ఉన్నారు. ఆ 5-6 మంది తలా 100-200 ఏసీ ఇవ్వండి, నాకు పెట్రోల్ ఖర్చులకు వస్తుంది. అట్లా కొన్ని చోట్ల ఆరోపణలు, అంటే ఆ విధంగా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని, ఆ రకంగా కొంచెం ఇట్లా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అందుకని ఈ ఐవీఆర్స్ కాల్స్ను కూడా ప్రభుత్వం ఇంక్లూడ్ చేయడం జరిగింది. అందువల్ల మనం పెద్దవాళ్ళు మనం తిరిగి అక్కడికి తెచ్చుకోలేము కాబట్టి బాబు నువ్వే రా, మా పింఛన్ మాకు ఇవ్వు, తలా 50, 10, 20, 30 వేసి నీకు ఒక 200-300 ఖర్చులకి ఇట్లా అంటే పెట్రోల్కి సంబంధించి కూడా మేము సహాయం చేస్తామని అట్లా ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తున్నాం అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. బట్ ఇవన్నీ గతంలో జరిగాయని, ఇప్పుడు అలానే జరుగుతున్నాయని, ఇవన్నీ గతంలో వాలంటీర్లుగా ఉన్నప్పుడు జరిగాయని ఇట్లా రకరకాలుగా ప్రచారం ఉన్న నేపథ్యంలో అవన్నీ గోప్యంగా ఉంచడానికే లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లన్నీ వాలంటీర్లే వాళ్ళ నెంబర్లే పెట్టుకున్నారు, అవి బయటపడతాయనే ఉద్దేశంతో అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అందువల్ల అవేవి ఉండకుండా ఉండాలంటే డైరెక్ట్గా లబ్ధిదారుల నెంబర్లే మీరు సిస్టంలో పెట్టండి అనేది ప్రభుత్వం ఆదేశాలు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలు కొన్ని చోట్ల మారుస్తున్నారు, కొన్ని చోట్ల మార్చట్ల. కాబట్టి మీరే దగ్గరుండి మీ ప్రాంతంలో మీ ఫోన్ నెంబర్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోండి. లేదంటే మీకు ఇబ్బందిగా ఉంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి కొడుకో కూతురో లేదంటే ఎవరిన పెద్దవాళ్ళ నెంబర్లు, వాళ్ళ పిల్లలు చదువుకున్న పిల్లలు వాళ్ళ నెంబర్లన్నా పెట్టండి. ఎందుకంటే పక్కా సమాచారం అనేది గవర్నమెంట్ నుంచి మీకు వస్తూ ఉంటుంది. తద్వారా వాళ్ళకు కూడా ఎవరైతే ఈ సచివాలయాలకు సంబంధించిన వాళ్ళకు కూడా భయం ఉంటుంది. ప్రభుత్వ నిబంధన, ప్రభుత్వం ఆలోచన ఏమి, పేదలకందరికీ సహాయం చేయాలి. మరి 1వ తారీఖే వాళ్ళకందరికీ వాళ్ళ తలుపు తట్టి వాళ్ళ ఊర్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గరకు వెళ్ళి ప్రభుత్వం అధికారులు పింఛన్లు ప్రభుత్వం ఈ విధంగా ముఖ్యమంత్రి గారు పంపించారు, ఇట్లా ప్రభుత్వం మీకు చేయూత అందిస్తుంది, కూటమి ప్రభుత్వం మీకు సహాయం చేస్తుంది అన్నట్టు కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ అది గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్ల, చాలా చోట్ల జరుగుతుంది. కొన్ని చోట్ల మాత్రం ఇలాంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ఐవీఆర్ సిస్టమ్ని గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. లబ్ధిదారులకు అందరికీ కూడా పింఛన్లు తీసుకున్న ఆ రోజు నుంచే దాదాపుగా 2-3 రోజులు ఈ కాల్స్ వస్తూ ఉంటాయి. మీరు అటెంప్ట్ చేసి మీకు ఏదైనా పింఛన్లో లోటుపాట్లు ఉన్నా, పింఛన్లో ఇబ్బందులున్నా, పింఛన్లు ఇచ్చే అధికారులు మీకు రెస్పాండ్ కాకపోయినా మొహమాటం లేకుండా మీరు చెప్పచ్చు. తద్వారా ఏంటంటే మీరు ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు నోట్ చేసుకుంటారు, ఎక్కడా కూడా మీ పేరు బయటకు తీసుకురారు, చర్యలు తీసుకుంటారు. ఉన్నతాధికారులకి సంబంధించిన కలెక్టర్లకి
ఆదేశాలు ఇచ్చి అక్కడ ఆ పలానా గ్రామ వార్డు సచివాలయాల్లో లేదంటే పలానా మండలంలో పలానా ప్రాంతంలో ఇలా జరుగుతుంది, దాన్ని సెటరేట్ చేయండి అంటూ కూడా విత్ ఆదేశాలు అనేది ప్రభుత్వం నుంచి వస్తాయి. అందువల్ల అంతే తప్ప దాన్ని మనం ఏదైనా చెప్తే మన పైన ఏమన్నా మన పింఛన్ ఆపేస్తారో లేదంటే మన పింఛన్ ఏమైనా బెదిరిస్తారో లేదంటే అట్లా అని మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీ విషయాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతారు. ఎందుకంటే చాలామంది కొన్ని చోట్ల రూడ్గా మాట్లాడుతూ ఉంటారు. వస్తున్నాంలే ఉండండి, ఏమి అంటే అట్లా రకరకాల కొన్ని మాట్లాడుతూ ఉంటారు. అలాంటివన్నిటిని కూడా ప్రభుత్వం అలా చేయకూడదు అనేది ఆదేశాలు. వాస్తవంగా కూడా చేయకూడదు. పేదలకు అందరికీ ఇచ్చేటప్పుడు సహనంతో వాళ్ళకి పోయి మనం సహాయం చేయాలి. అధికారులు కూడా ఒక్కరిద్దరే అండి, కొన్ని చోట్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం అందరినీ అలా అనకూడదు. బట్ ఓకే దానిపైన. సో మీరందరూ కూడా హ్యాపీగా పింఛన్లు తీసుకోండి. నెక్స్ట్ ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు మీరు భయపడ్డారు. పింఛన్దారులందరూ కూడా దివ్యాంగులు కావచ్చు లేదంటే మిగిలిన వాళ్ళంతా కూడా మా పింఛన్లు తీసేస్తారు అని నేను దాదాపుగా 5-6 నెలల నుంచి చెప్తున్నాను. ఎవరు పింఛన్లు తీరు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా రెక్టిఫై అయిన తర్వాతనే ఇవన్నీ కూడా అంటే ఒక కొలికి తీసుకొస్తారంటూ కూడా గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. సో 2026లో కూడా అందరికీ మంచిగా జరగాలి. మరోసారి దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, పెన్షన్దారులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంతోషంగా రేపు పింఛన్లు తీసుకోండి. ఎల్లుండి 2026 నూతన సంవత్సర వేడుకలు హ్యాపీగా జరుపుకోండి. దాని తర్వాత మిగిలిన విషయాలు మనం డిస్కస్ చేద్దాం.